రాష్ట్రం ఇంత అనిశ్చితికి గురైన చంద్రబాబు చలనం లేకుండా ఉన్నారని షర్మిల మండిపడ్డారు. విభజనకు కారణమే చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు తెలంగాణకు అనుకూలంగా లేఖ రాసి ఇచ్చింది చంద్రబాబేనన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుందంటే కారణం దానికి చంద్రబాబు విభజనకు పలికిన మద్దతే అని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా విశాఖపట్నం వచ్చిన షర్మిల చంద్రబాబు లేఖల రాజకీయాలపై మండిపడ్డారు. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం వేల మనసుల్లో వేలుపు దొరను హత్య చేసి మళ్ళీ ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టుంది. చంద్రబాబు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చి మళ్ళీ ముసలి కన్నీళ్లు కార్చటం. ఈ రోజు మన రాష్ట్రంలో 60% కంటే ఎక్కువ ప్రజలకు ఘోరమైన అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. అలాంటిది ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు చేయాల్సిన పని అన్యాయం జరుగుతున్న ప్రజల పక్షాన నిలబడ్డము, వారి పక్షాన పోరాటం చేయడము. కానీ ఆ అన్యాయానికి కారణం ఈ ప్రతిపక్ష నాయకుడు అంటే ఇక ఈయన ప్రతిపక్ష నాయకుడు అనాడా, లేకపోతే ఈయనను దుర్మార్గుడు అనాలా? 5 పార్టీలు, తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు ఈ విభజనకు మద్దతు పలుకుతే 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సిపిఎం విభజనకు ఎప్పుడూ మద్దతు పలకలేదు. చంద్రబాబు గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇంకా ఇప్పటికైనా ఆయనలో ఏ మాత్రమైన నిజాయితీ మిగులున్నా నేను కూడా తెలంగాణకు వ్యతిరేకమేనని ఇప్పటికైనా ఈ 3 పార్టీల పక్షాన 4వ పార్టీగా చేరి కోట్ల మంది ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పి నాతో తప్పైపోయింది అని చంపలేసుకొని తెలంగాణకి అనుకూలంగా అతను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఇంత అన్యాయం మా రాష్ట్రానికి చేస్తారా అని అందుకు నిరసనగా ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ఎంపీలు రాజీనామాలు చేయాలి. అంతవరకు చంద్రబాబు గారి గాని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని అసలు సీమాంధ్రలో అడుగు పెట్టడానికి వీల్లేదని ప్రజలంతా తరిమి తరిమి కొట్టాలి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం అనే విషయాన్నే మర్చిపోయిందన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో సమైక్యవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ మళ్ళీ చెబుతుంది, మళ్ళీ ప్రశ్నిస్తుంది. న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయటము మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. న్యాయం చేయటము మీకు చేత కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టుకుని కూర్చారు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడి వెనుకడుగు వేయకుండా ఎందాకైనా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేకే కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐ న్యూస్ కలిపి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. ఉదయించే సూర్య